కన్నడలో ఏం రాంగ్ జరిగిందో మనకు తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి లోపల, చాలా మంది సెలబ్రిటీస్ అని తీసుకున్నారు కానీ వాళ్ళ మీద నెగిటివ్ ఉంది అంటే అది కరెక్టే. నేను కూడా ఆల్రెడీ మొన్నే చెప్పానండి. ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళు కానీ టాలెంట్ పర్సన్స్ కానీ తీసుకెళ్లకుండా ఈసారి ఎవరైతే కాంట్రవర్సీస్లో ఉన్నారో వాళ్ళనే సెలెక్ట్ చేసి తీసుకెళ్లారు చాలా వరకు. మిమ్మల్ని తీసుకుంటే బాగుండేది కదా. నన్ను తీసుకెళ్ళినా నేను వెళ్ళండి, ఎందుకంటే నాకు అంత సీన్ లేదు. నేను అక్కడికి వెళ్ళి తలకాయ నొప్పి నేను తెచ్చుకోలేను, నాకు వద్దు. నాకున్న చిన్న లైఫ్ తలనొప్పే, మరి తలనొప్పే. అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఏంటి రీజన్? అంత పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే అది మంచిదే, స్టేజ్ అయితే మంచిదే. కాకపోతే అక్కడ ఉన్న జనాలు అందరం ఒకలా ఉన్నాం, మన చేతి వేళ్ళే ఒకలా ఉండవు కదా. జనాలు ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పలేం, ఒక్కొక్కరు తీరు ఒకలా ఉంటుంది. ఇప్పుడు దివ్యల మాదిరి ఆవిడని తీసుకునే లోపలికి, ఆవిడ వల్లే చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందని మాట్లాడుతున్నారు. అలా అని ఎందుకు అనుకోలేండి, ఇప్పుడు ఆవిడ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. ఆవిడ టాలెంట్ ఏంటి ఆవిడ చూపించాలనుకున్నది. ఆవిడ ఎలాంటిదో తెలిసే కదా తీసుకెళ్లారు. తెలియకుండా తీసుకెళ్లారు అనుకోండి, తెలియదు కాబట్టి ఓకే అనొచ్చు అంటున్నారు. ఏమో చెప్పలేము, ఆమె బయటకు వస్తే ఆమెకు ఒకసారి మీరు ఇంటర్వ్యూ చేయండి, ఆమె చెప్తుంది. అంటే ఫ్యామిలీ వాల్యూస్ లేని ఆమెని ఎందుకు బిగ్ బాస్ లో ఉంచారు, ఎందుకు తీసుకున్నారు, బ్యాన్ చేయమని చెప్తున్నారు. సమాజానికి ఏం చెప్తున్నారు, యువతకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, ఇట్లా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళని పెట్టుకుంటే అని చెప్పి. అది ముందే ఎక్స్పోజింగ్ అనేది అందరికి జనాలకి ఇష్టమేనండి. ఎక్స్పోజింగే కావాలి జనాలకి. మంచిగా చేస్తే ఎవరు చూడరు కూడా, ఎక్స్పోజింగే చూస్తారు జనాలు. మంచి మంచి వీడియోలు ఇప్పుడు నేనే ఉన్నానండి, ఏదో చిన్న యూట్యూబర్ని, ఏదో ఇన్స్టా ఉంది, యూట్యూబ్ ఉంది, చేసుకుంటున్నాం. మంచి మంచి వీడియోలు, టెంపుల్కి వెళ్ళాము, లేకపోతే గుడికి వెళ్ళి వచ్చాము, ప్రసాదం పంచుతున్నాం, దుప్పట్లు పంచుతున్నాం, ఫుడ్ పెడుతున్నాం. ఇవన్నీ ఎన్నో చేశాను నేను. అవి ఎవడు చూడలా. నేను ఇలాగ ఒక షార్ట్ వేసుకొని ఒక టీ షర్ట్ వేసుకొని అబ్బా అన్నాను అనుకోండి, ఏడకో పోయిద్ది అది. ఇప్పుడు రాంగ్ ఎవరిది? జనాలది. అది ఎక్స్పోజింగ్ కావాలనే కదా జనాలు అందరూ అడిగారు, పెట్టుకున్నారు. బ్యాన్ చేయరండి, మనం ఎవరని చెప్పడానికి. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి షో పెట్టారు. ఆ షో మీరు నేను ఒకరిదాన్ని వెళ్ళిపోయి లేకపోతే 100 మంది వెళ్ళిపోయి బ్యాన్ చేయండి అంటే ఎవడు బ్యాన్ చేయడు, చెయ్యరు. అది జరిగే పని కాదు, తెలిసే పెట్టారు. అది సీజన్ 1 నుంచి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు 9లోకి వచ్చే వరకు బంద్ చేయండి అంటే ఎవరు బంద్ చేయరు. తెలుగులో బిగ్ బాస్ ఆపేద్దాము అని చెప్పి వినిపిస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరు ఆపేది? ఎవరు ఆపుదాం అన్నది? ఎవరు? కొంతమంది లోపల అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా అసలు వర్తే కాదు, లోపల ఉండడానికి కాదు, అర్హులే కాదు, వీళ్ళు తీసేయండి, బయట పెట్టి అసలు బిగ్ బాస్ ఆపేయండి అంటున్నారు. ఆపే అనే వాళ్ళను ఒంగోబెట్టి కొట్టాలా. ఎందుకంటే క్రోమ్ లో చాలా ఉన్నాయి అలాంటి వీడియోలు, అంతకంటే దారుణంగా అయితే లేవు కదా. ఉన్నాయా? లేవు కదన్నా. ఎందుకు ఆపుతారు చెప్పు? ఏదో అలా సదాగా జరిగిపోతుంది, నడవని షో చూసే వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకు బంద్ చేస్తారు? దివ్యల మాధురిని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్లే సో వాళ్ళ హైలైట్ అయ్యారు, హైలైట్ అయిన వాళ్ళు తీసుకొని షోలో పెట్టారు. ఏంటిది ఇప్పుడు అందరూ కాంట్రవర్షియల్ పర్సన్స్, నెగిటివ్ అందరి నుంచి తీసుకున్న వాళ్ళే. మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉందన్న. ఇప్పుడు ఆమె వచ్చింది, కొన్ని గొడవలు అవుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు 10 మంది ఒకవైపు ఉన్నప్పుడు, ఒకరు ఒకవైపు ఉన్నప్పుడు గొడవలు అయితే ఆటోమేటిక్గా అందరితో కలిసిపోతే ఏ గొడవ ఉండదు. కాబట్టి మాధురి గారు కూడా కొన్ని గొడవలు తగ్గించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆమె ఇప్పుడు కేసు కూడా ఆమె వల్లనే కదా పెట్టేది. ఆమె కొన్ని తగ్గించుకొని ఇప్పటికైనా ప్రజలకు లేకపోతే ఏదో క్షమాపణ చెప్పి ఇప్పటి నుంచి నేను బాగా ఆడతానని అనుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ వాల్యూస్ లేని వాళ్ళని బిగ్ బాస్ లోకి తీసుకుంటే ఇప్పుడు చూసే సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి. ఆ షో నడిపే నాగార్జున గారికి కూడా 2 పెళ్లిలే కదా, ఆయనకు కూడా 2 పెళ్లిలే కదా కాదా? వాళ్ళ కొడుకు అంటే నాగ చైతన్య గారికి కూడా 2 పెళ్లిలే కదా. అది తప్పది. వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది మనం ఏం చెప్పలేము. ఆమె షోకి వచ్చింది, ఒక అవకాశం వచ్చింది, గొడవలు పడకుండా షో మంచిగా చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గొడవలు అనేవి కావాలని ఆవిడ కంటెంట్ జనరేషన్ కోసం చేస్తాను అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా? అది ఉంటుంటేనే ఆటోమేటిక్గా గొడవలు అయిపోతున్నాయి అన్న. ఆమెకున్న పొగరు వల్లనో లేకపోతే పక్కన వాళ్ళకు కొంతమంది గుసగుసలు కూడా నడుస్తున్నాయి ఈ మధ్య. ఆటోమేటిక్గా బెడ్షీట్ కప్పుకొని గుసగుసలు ఆడుతున్నారు కదా, అట్లా వాటి వల్ల కొన్ని జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దువ్వాడ గారితో ఆ రిలేషన్షిప్ వల్లే ఆవిడ కొంచెం ఫేమ్ అయింది. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ వరకు వచ్చింది, కానీ బిగ్ బాస్ అర్హురాలు కాదని చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోకు అర్హురాలు కాదని మీరు అంటున్నారు, నేను కాదు, చాలా మంది బయట చాలా మంది అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే ఆమె షో పడని వాళ్ళే అంటున్నారు. ఆమె మాటలు కొన్ని నచ్చక అంటున్నారు, అంతేగాని ఆమె పర్లేదు బాగానే ఆడుతుంది. ఆమె కూడా ఏమైంది ప్రతిదీ చెప్తుంది, కానీ కాకపోతే ఆమె బేస్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంతమందికి నచ్చట్లేదు అంతే. అదే నేను చెప్తున్నా కదమ్మా, ఇప్పుడు నీ వాయిస్ ఇంత ఉంది, నా వాయిస్ ఇంత ఉంది, నేను మొత్తుకుంటే అందరు ఏమనుకుంటారు, అరే వాడు అట్లా అరుస్తున్నాను అనుకుంటారు. ఆమె వాయిస్ ప్రాబ్లం, కానీ ఆమె మాట్లాడే మాటలు తప్పు కాదు అది. కానీ ఇప్పుడు ఆ మాత్రం కొంచెం అట్లా అల్లర్లు కొంచెం గలాప లేకపోతే బిగ్ బాస్ చూడడానికి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చాలా మంది అంటున్నారు. అది వాస్తవం అన్న. ఆమె వచ్చినాకనే ఇంకా కొంచెం చూడని వాళ్ళు చూస్తున్నారు కొంతమంది. అరే ఏదో గొడవ అయిందంట, అరే ఏమో అయిందంట అన్నట్టుగా ఆటోమేటిక్గా రేటింగ్ పెరిగిపోతుంది.
రైట్. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న చాలా మందిని కొంచెం నెగిటివ్ గా కూడా చూస్తున్నారు బయట. సో బట్ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటారా మాధురి లాంటి వాళ్ళకి? సపోర్ట్ ప్రతి ఒక్కరికి చేయాలన్నా. ఆమె ఏదో గట్టి కలిసినంత మాత్రం నాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా చెప్పు? అందరికి సపోర్ట్ చేయాలా, అందరూ బాగా ఆడాలి. కాకపోతే కొంచెం పొగరు తగ్గించుకొని ఆడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బట్ రీతు చౌదరి మీద కూడా చాలా నెగిటివ్ ఉంది లోపల. బట్ ఇద్దరు కరెక్ట్ గా ఇద్దరికి వార్ జరుగుతుంది లోపల. సో ఎవరు టఫ్ ఇస్తారు అనుకుంటున్నారు? ఎవరు టఫ్ అంటే నాకు అది అంత ఐడియా లేదు. దివ్యల మాధురి వర్సెస్ రీతు చౌదరి రీతు చౌదరి అనుకుంటున్నారా? అండ్ అంటే దివ్యల మాధురి గారు నేనే బిగ్ బాస్ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. నేను చెప్పింది వినాలి, లేకపోతే ఇంక నీకు రూల్స్ లేవన్నట్టు. కొన్ని ఉన్నాయి అట్లా. ఆమె నేనే బిగ్ బాస్ ను అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అదే చెప్తున్నా, కొన్ని తగ్గించుకోవాలనేది అందులో ఇదొకటి అన్నట్టు. ఇదొకటి కొన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆమె చెప్పింది ప్రతి ఒక్కళ్ళు వినాలి అని అనుకోవడం అందరూ అది తప్పే. మీరు అన్నది కరెక్టే, అది కూడా తప్పే. కాకపోతే అందుకే నేను చెప్తున్నా ఆమె కొన్ని తగ్గించుకోవాలని చెప్పి అదే చెప్తున్నా నేను. అంటే నెక్స్ట్ వీక్ ఆవిడకి చివాట్లు పడతాయి. ఐ మీన్ వీకెండ్ లో నాగార్జున గారు చివాట్లు పెడతారంటారా? కంపల్సరీ ఏదో ఒక వార్నింగ్ ఇస్తాడని నేను అనుకుంటున్నా. అలా ప్రతి ఒక్కరికి ఇస్తూనే ఉంటాడు నాగార్జున గారు. ఎవరైతే ఏమేమి మాట్లాడారో, తప్పు మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ మాట చెప్తే వాళ్ళు చక్కగా అవుతారన్న మాట అయితే చెప్తున్నాడు. ఈసారి కూడా చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎలిమినేషన్ త్వరగా అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఉంటది అనుకుంటున్నా నేనైతే. బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను చూసి భయపడుతున్నారు. ఏమన్నా చెప్తే ఇంకేమన్నా గొడవ పడుతుందా అన్నట్టుగా. అట్లా ఏం ఉండదండి. షో సరదాగా వెళ్ళిపోతుంది. ఆమె కూడా ఉంటుంది కొన్ని రోజులు. ఎలిమినేట్ అయితే కాదని నేను అనుకుంటున్నా. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? సుమన్ శెట్టి గారు. ఎందుకు సుమన్ శెట్టి? ఆయన ఫస్ట్ అసలు ఆడలేడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన మంచి కంటెంట్ కెప్టెన్ కూడా అయిండు అట్లా. కాబట్టి ఇంకా ఎదుగుతాడని నేను అనుకుంటున్నా. లాస్ట్ వరకు ఉంటాడని కూడా అనుకుంటున్నా. ఫిజికల్ టాస్క్ లో ఆయన కొంచెం స్లో డౌన్ ఉన్నారని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. బట్ అది ఇప్పుడు ఫస్ట్ ఆడలేడని చెప్పారు, ఇప్పుడు ఆడుతున్నాడు కదా. అలాగే మీరు అన్న ప్రశ్నకు తర్వాత గెలిచి చూపిస్తాడేమో ఆయన. ఓకే రైట్. సో ఓవరాల్ గా బిగ్ బాస్ ఆగదంటారా? ఆగదు. 100% ఆగితే ఈయన గుండు కొట్టించుకొని తిరుగుతా నేను. ఓకేనా? ఆగితే నా పేరు మహేష్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే గుండు కొట్టించుకొని తిరుగుతా మీ ముందే. బిగ్ బాస్ చూస్తున్నారండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బిగ్ బాస్. అంటే ఉన్నంత అప్పట్లో ప్రియాంక బాగుండేది, ఇప్పుడు ఎవరు లేరు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? డల్ బాలేదా? ఇప్పుడే బాగా రసవత్తరంగా ఉంది. ఫైట్లు, గొడవలు ఇవన్నీ. ఏం గొడవలు అండి నాకు అర్థం కాదు. ఒకలే లేపుతారు గొడవ. మాధురి గారు ఆవిడ దేనికి వచ్చారు అసలు? అనవసరం టాపిక్ లేపుతూనే ఉంటారు. మా పక్క జిల్లానే, మా ఊరు పక్కనే. ఎందుకు వచ్చిందో అర్థం కాదు నాకైతే. నాకు అప్పుడైతే ఎందుకు వచ్చిందిరా ఇప్పటికే నాకు అనిపిస్తూనే ఉంటుంది. మా పక్క జిల్లా, మా పక్క ఊరే అన్న ఆవిడది. రోజు చూస్తూ పోతుండే వాళ్ళు. నేను ఎందుకు రప్పించా నాకు ఇప్పుడే అర్థం కాదు. షాప్ పెట్టుకోండి. సారీ ఆ మైక్ ఇటు పెట్టింది అన్న, ఏడ పట్టుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అంటే మంచిగా ఆడట్లేదా? ప్రతి దానికి గొడవలో కనిపిస్తున్నాయి కదా మేడం. గొడవలు ఇప్పుడు ఫుడ్ విషయం, క్లీనింగ్ విషయం గొడవలు. క్యాప్టెన్ మొన్న పవన్ గారు క్యాప్టెన్ మంచి కూర్చోమని చెప్పి ఇక్కడ అడుగుతున్నారన్న. ఓకే మొన్న క్యాప్టెన్ గా పద్ధతిగా కూర్చోమనేది. కూర్చోండి, ఒక విషయం అడగాలండి. పర్లేదు చెప్పండి, తర్వాత నిలిచాలంటే అది మంచి కూర్చోమని కంఫర్టబుల్ గా కూర్చొని యాజ్ ఎ కెప్టెన్ గా రెస్పాన్సిబిలిటీ చెప్పారు. అది కూడా నువ్వు వేరే విధంగా తీసుకుంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. అట్లా అంటే ఇంకా ప్రాంక్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఏదో దొంగతనం ప్రాంక్స్ దేనికి పని? ఇప్పుడు వెళ్ళిన రీజన్ ఏంటి? నువ్వు చేస్తుంది ఏంటి అక్కడ? అందరితో బాండింగ్ పెంచుకోకూడదు అన్న పాయింట్. ఓకే గొడవలు పడిన చెప్పలే కదా అట్లా. అంటే మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్? ఇమాన్యుల్. ఎవరిని అడిగినా చెప్తారు ఇమాన్యుల్ అని. ఈవెన్ నాగ్ సార్ కూడా చెప్పారు కదా, ఇమాన్యుల్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆల్ ద థింగ్స్. విన్నర్ అని చెప్పలేను కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ విన్నర్ అవ్వాలి చెప్పలేము. మన ఇమాజినేషన్ మనం చేయకూడదు. లాస్ట్ టాప్ 6 టాప్ 7 ఉండేటప్పుడు అప్పుడు థ్రిల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు అలా రన్నింగ్ అవుతుంటుంది అంతే. ఆల్రెడీ యాక్టర్, కమెడియన్ కాబట్టి ఆయన కొంచెం ఫేక్ గా ఉంటున్నాడు. ఆయన రియల్ స్వరూపం అనేది ఇంకా బయటపడలేదు అంటున్నారు. అంత లేదు. ఒకటే మేడం సింపుల్. ఎవరైనా బిగ్ బాస్ రియాలిటీ షోకి వచ్చేటప్పుడు ఆయన ఓపెన్ అప్ అవ్వాలే కానీ రియాలిటీ ఒకలా బయట ఒకలాగా అవన్నీ ఎందుకు? మన రీతు చౌదరి గారు ఉన్నారు. రీతు చౌదరి గారు అసలు ఎందుకు గేమ్ ఆడడం తప్ప వేరే వాళ్ళతో పులిహోర కలపడం స్టార్ట్ చేస్తారు. ఏందండి ఇప్పుడు భరణి గారు ఆయన అట్లనే ఏమైనా నటిస్తుండే? ఆయన నటించచ్చేమో అనిపిస్తుంది. నటిస్తున్నారు. బయట పడాలి, ఇంకా మాస్క్ తీయాలి. ఇమాన్యుల్ జెన్యూన్ ఉంటున్నారు. భరణి గారు కొంచెం మాస్క్ తీస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఉన్నాయి, చెప్పకూడదు కానీ ఉన్నాయి, జరుగుతాయి. తనుజ బాగానే ఆడుతున్నారండి. తనుజ పర్ఫెక్ట్.
దివ్యగా కొంచెం డౌన్ అనిపిస్తుంది, ఎమోషనల్ పర్సన్ కదా, కొంచెం డౌన్ అనిపిస్తుంది. రమ్య మోక్షని తీసుకెళ్లిన పర్పస్ అది 100% ఉందా బిగ్ బాస్ లో? లేదా? ఏ పర్పస్ లో తీసుకెళ్ళింది? సారీ, బేసికల్లీ అది అన్ఫేర్. కాకపోతే నా ఉండే క్యాపబిలిటీ దానికి వెళ్ళిపోతే బెటర్. అన్ని విషయాల్లో దూరుతారు, అసలు సంబంధం లేని దూరుతారు. ఎందుకు నీ పాయింట్ నువ్వు లేస్తే అది బాగుంటుంది. ఇప్పుడు మీకు సిచ్యువేషన్ ఏంటి సార్, సింపుల్ లాజిక్. ఇప్పుడు మీకు సిచ్యువేషన్ ఏంది, మీరు వస్తే బాగుంటుందా, మీరు వేరే గొడవలో ఇన్వాల్వ్ అయితే బాగుంటుందా? ఇప్పుడు మీ ఫ్యామిలీ పరంగా, లేకపోతే ఐఎమ్ సారీ టేకింగ్ ద ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. అన్ఫేర్ మళ్ళీ రీఎంట్రీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. రానియండి, మళ్ళీ వెళ్ళిపోద్ది అంతే, సింపుల్. వచ్చినా వెళ్ళిపోద్ది. ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ వీకా? చెప్పలేం. నువ్వు ఓటు ఎవరికి వేసినావు? ఓటు వేయట్లే.